హాయ్ అండి, నేను మీ మందాల సైదారావుని అతలిస్ కోచ్‌ని. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే 5 గంటల నుంచి ఒక క్రీడా జీవితం అనేది స్టార్ట్ అవుద్ది. ఆ వాకర్స్ కానీ, రన్నర్స్ కానీ, ఎనీ గేమ్ నేర్చుకునే వాళ్ళకి ఫిట్‌నెస్ లెవెల్స్‌ని పెంచుకోవడానికి అవుట్‌డోర్ ప్లేయర్స్ కానీ, ఇండోర్ ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే ఆహ్, మార్నింగు ఫిట్‌నెస్ అనేది కఠినంగా ఉంటది. ఆ కఠినంగా తయారవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ అనేది బాగా యూజ్ఫుల్ అందరికీ, క్రీడాకారులు మొత్తానికి కూడా. అటు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేసే గేమ్స్ కానీ, వాళ్ళు కూడా మార్నింగ్ పూట ఎక్కువ ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, ఎర్లీ మార్నింగు 5:30కి 5కి క్రీడా జీవితం స్టార్ట్ అయితే, అక్కడ ఫిట్‌నెస్ చేసుకునే క్రమంలో వాకర్స్‌కి గానీ, మరి క్రీడా శిక్షణ పొందేటువంటి క్రీడాకారులకు కేవలం వాళ్ళకి నేనేందంటే చెప్పేది, ఆ క్రికెట్ అనే వాళ్ళు కూడా వాళ్ళు ఆడటం వల్ల ఆ బాలు తగిలి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. దయచేసి కూడా మీరు క్రికెట్ ఆడటం, గేమ్స్ ఆడటం, గ్రౌండ్స్‌కి రావటం కూడా రావాలా, ఆడుకోవాలా. అందరికీ కూడా ఆరోగ్యం అనేది తప్పనిసరి. కానీ ఇక్కడ ప్రొఫెషనల్‌గా ట్రైన్డ్‌గా ఉండే క్రీడాకారులకి మీరొచ్చేసి రిక్రెషన్‌గా ఏదో సాదా సీదాగా టైం పాస్ కోసం ఆడటం వల్ల, మీరు కొట్టే షాట్స్ గానీ, ఆ క్రికెట్ ఆడటం వల్ల ప్రొఫెషనల్ ప్లేయర్స్‌కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఏమైద్దంటే, అటు పక్క ఆడుకున్నా కానీ వాళ్ళకి అలా ఆడటం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిని, ఏంటి మేము చెప్పేది నీదా స్థలం, ఇది ప్రభుత్వానిది అనేది వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. ఓకే, అందరిదే ప్రజా ఆస్తే కాదనట్లేదు. కానీ ఇక్కడ నేనేం చెబుతున్నానంటే, ఒక వ్యక్తి 2 సెంట్లు, 3 సెంట్లు కొనే వ్యక్తి అక్కడ ఇంటి పక్కన వ్యక్తి సైకిల్ స్టాండ్ వేసినా కానీ, మా స్థలంలో నువ్వు ఎందుకు సైకిల్ వేస్తున్నావు అని తీపిస్తారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో మనం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి క్రీడారంగ వ్యవస్థలని మీరు వికృష్ణంగా ఆడుకొని చివరికి ఒక క్రీడాకారుడు గాయాల పాలయ్యి, మీరు సరదాగా ఆడుకునే ఆటని క్రీడలో ప్రొఫెషనల్గా ఆడే వాళ్ళకి గాయాలవుతున్నాయి. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేను ఒకటే అంటున్నాను, నేను ప్రభుత్వానికి దయచేసి నేను కోచ్‌గా నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ఒకటి ప్రతి జిల్లా క్రీడా ప్రదర్శన సంస్థలకి మీరు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి. క్రికెట్ అనేది ఈ టైంలో మాత్రమే ఆడాలి. లేదు, ఈ టైంలో ప్రొఫెషనల్ క్రీడాకారులకి ఫిట్‌నెస్ సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే జరగాలి. ఒకవేళ క్రికెట్ ఆడాలంటే ముందస్తుగా ఆ సంబంధిత డిఎస్‌డిఓ గారికి కంపల్సరీగా ఒక లెటర్ పెట్టాలా. వాళ్ళు స్టేడియంలో ఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే క్రీడా యాక్టివిటీస్‌కి ఇబ్బంది లేకుండా వాళ్ళు టైం కేటాయిస్తారు. ఆ టైంలో వచ్చి మీరు ఆడుకోండి. అసలు క్రికెట్ అనేది బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మైదానాలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అక్కడికెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఆడుకోండి, తప్పులేదు. ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఆడుకొని ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కానీ ఫిట్‌నెస్ ఎనీ టైప్ ఆఫ్ ఫిట్‌నెస్ చేసుకునే రన్నింగ్ ట్రాకుల మీదకి క్రికెట్ ఆడుతుంటారు. అసలు ఇది ఎక్కడండి ఇది? ఒకవేళ వాళ్ళు బాల్ తగిలి ఇబ్బంది పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మొన్న క్రికెట్ ఆడతా రన్నింగ్ చేసే పాపకి బాల్ తగిలితే ఒక 2 నిమిషాల పాటు స్పృహ కోల్పోయి కింద పడింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నేను ఒకటే చెబుతున్నాను, దయచేసి అందరూ క్రీడలు ఆడాలి. కానీ నేను ఏమంటానంటే, కంపల్సరీగా మార్నింగ్ 6-9 వరకు ఓన్లీ ఫిట్‌నెస్ యాక్టివిటీస్ మాత్రమే జరగాలి. వాకర్స్ కానీ, రన్నర్స్ కానీ, సంబంధిత క్రీడల్లో వాళ్ళు ప్రతిభ చూపించే వాళ్ళు ఫిట్‌నెస్ చేసుకుంటారు. ఆ టైంలో క్రికెట్ ఆడకూడదని మీరు చెప్పండి. ఒకవేళ ప్రొఫెషనల్‌గా ఆడాలనుకున్నప్పుడు కంపల్సరీగా పర్మిషన్ తీసుకొని ప్రభుత్వమే కనుక కోచ్‌లు ఉంటే వాళ్ళు సపరేట్‌గా వాళ్ళు ఆడిపిస్తారు. సపరేట్ మైదానాలు ఉన్నాయి వాటికి. మీరు రిక్రెషన్‌గా ఆడటానికి ఇవి ఉపయోగించుకోవద్దండి దయచేసి. మళ్ళీ ఈవినింగ్ కూడా 4 లోపు క్రికెట్ ఏమైనా ఉంటే ఆపేసి 4-6-7 దాకా ఫిట్‌నెస్ వాళ్ళ యొక్క క్రీడ అచీవ్‌మెంట్ డెవలప్ అవ్వడానికి, మెళకువలు నేర్చుకోవడానికి ఉన్న టైంలో మీరు ఆడే ఆటలు మొత్తం కూడా, క్రికెట్ బాల్స్ మొత్తం కూడా ప్రొఫెషనల్‌గా తయారవుతున్న క్రీడాకారులకి చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి నేను ఒకటే చెబుతున్నాను ప్రభుత్వానికి, మీరు స్టేట్‌కి మొత్తం కూడా మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే క్రీడాకారులు మొత్తానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఇది. ఇటు ప్రకాశం ఫోన్ చేసినా, లేకపోతే వైజాగ్ ఫోన్ చేసినా, ఎవరికైనా కానీ క్రికెట్‌తో మాకు కొంత సమస్యలు వస్తున్నాయండి, ఆడుకోవడం మంచిదే. కానీ వాళ్ళు సరదాగా ఆడుకునే
ఆ ప్లేన్ కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. డిస్కషన్ అనేది మేము పెట్టలేకపోతున్నాం. మేము వాదన మీద ఎలా పెట్టుకుంటాం? మేము మన జిల్లాకి, దేశానికి పేరు తెచ్చే విధంగా మేము క్రీడా కోచ్‌లు మొత్తం కూడా వాళ్ళు పాటుపడుతుంటే ప్రతిదానికి ఎలా పెట్టుకుంటారండి గొడవ? ఆడాలా ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్‌కి వచ్చి వాకింగు, రన్నింగు ఏదో ఒక గేమ్ ఆడాలి. మేము కాదనట్లేదు. కానీ సమస్యలను కఠినతరం చేసి ఒక క్రీడా జీవితాన్ని ముగింపు చేసే కార్యక్రమాలు మటుకు అలా ఎంకరేజ్ చేయమండి దయచేసి. నేను ఒకటే చెబుతున్నాను. క్రికెట్‌కి వాళ్ళకి పర్మిషన్ ఉంటేనే వాళ్ళ పర్మిషన్ ఉండి మీరు అక్కడ సంబంధిత నమోదయ్యి ఇక్కడ మీరు ఆడేటప్పుడు ఏమన్నా వాకర్స్‌కి, రన్నర్స్‌కి ఫిట్‌నెస్ చేసుకునే ఎనీ గేమ్ పర్సన్స్ కనుక ఇబ్బంది అయితే వారి యొక్క తీసుకునే చర్యలకు మీరే బాధ్యులు తప్ప మా స్టేడియం సిబ్బంది కానీ, మా స్టేడియం సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా బాధ్యులు కారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక సర్క్యులర్ తీసుకొని మీరు కూడా సర్క్యులర్ ఇష్యూ చేస్తారని నేను ప్రతి ఒక్కరికి కూడా క్రీడాకారుల తరపున కానీ నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.